ప్రజలు ఆకాంక్ష కోసం, తెలంగాణ ప్రజల దాస్య విముక్తి కోసం, ఆత్మగౌరవం కోసం అని చెప్పిన కేసీఆర్ దాదాపు 45 రోజులు అటు ఉద్యోగస్తుల నుంచి ప్రజలను ఇబ్బందులు పెట్టి వాళ్ళను కల్లిబుల్లి మాటలు చెప్పి తెలంగాణ వచ్చేస్తే ఏదో అయిపోతారు, ఏదో చేసేస్తారు, తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిపోతుంది, తెలంగాణ యువకులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి కల్లిబుల్లి మాటలు చెప్పి 600 మంది విద్యార్థులను బలిగొన్న చరిత్ర కేసీఆర్ది. ఈరోజు 4500 కోట్లకి పోలవరం టెండర్కు సోనియా కాళ్ళు మొక్కి ఆమె యొక్క కనుసన్నల్లో ఈరోజు మెలుగుతూ ఆయన పోలవరం టెండర్ని కైవసం చేసుకోవాలని అతని స్నేహితులకు ఇప్పించాలనే దురుద్దేశంతో ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని పోయి ఢిల్లీలో తాకట్టు పెట్టడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, అతను ఈరోజు రాష్ట్రంలో కావచ్చు, రాష్ట్ర ప్రజల గురించి కావచ్చు, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు అతనికి లేదు. ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్టులో 4500 కోట్లకు ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలను తీసుకుని పోయి దాసుల్లాగా ఢిల్లీలో సోనియా కాళ్ళ మీద పడినారు, ఆ రోజే తెలంగాణ గురించి కానీ తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు. ఈరోజు కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు, తెలుగుదేశం పార్టీ గురించి కావచ్చు, ఈరోజు ఆయన అవాక్కులు చవాకులు చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఆయన ఈరోజు గతంలో ఆయన ఓడరేవుల మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నాడే తప్ప ఈరోజు ఉద్యమాలతో ఎంతోమంది పేదవారైనారు కానీ ధనికులైన చరిత్ర లేదు. ఈరోజు తెలంగాణ ఉద్యమంతో ధనికులైన ఏకైక నాయకుడు కేసీఆర్. మొన్నగానే గద్దర్ గారు కానీ చెప్పడం జరిగింది, విమలక్క చెప్పడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సైతం అతని మీద విరక్తి చెంది ఈరోజు రాళ్లతో కొట్టే పరిస్థితి ఉంది. ఈరోజు వాటిని తప్పించుకోవాలని కోదండరావుని అడ్డం పెట్టుకొని ఈరోజు మళ్ళా ఉద్యమము ఆ నవంబర్ 2వ తేదీ నుంచి ఉద్యమం పేరుతో మళ్ళా ప్రజల్లోకి వెళ్ళాలని చూస్తారు. ఇప్పటికే జనాలు అతని మీద విరక్తి చెందారు, రాళ్లతో కొడతారు. జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ని మరొక్కసారి మేము సమన్వయంగా తెలియజేసుకుంటున్నాం.